హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ పేలాలతో దోశలండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ శనగపిండి, 1 కప్ గోధుమ నూక, 2 కప్స్ పేలాలని కొంచెం క్లీన్ చేసుకొని మిక్సీ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. కొంచెం చిక్కగా గ్రేవీలా ఆ టైప్లో వచ్చినట్టు చిక్కగా మిక్సీ చేసుకోవాలి. 1 కప్ సోడిపిండి అండి. వీలైతే మీ దగ్గర ఓట్స్ ఉంటే ఓట్స్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి. ఓట్స్ తింటే చాలా హెల్దీ కూడా కదా మనకి. దాంట్లోని కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్టు, ఆనియన్స్ వేసుకొని దోశలకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి. మరీ పలుచగా వద్దు, కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి. చూపిస్తున్నాను కదా, అలా సాల్ట్ వేసాను. జీరా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా సైడ్కి ఉంచిన తర్వాత దోశలు వేసుకొని తినండి ఫ్రెండ్స్. దాంట్లో శనగపిండి కర్రీతోని దోశలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. కొత్త రకం ఐటెము పేలాలతో దోశలు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా రెడీ అయిందో పేలాల దోశ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.